కొంతమందిని మనం గమనిస్తున్నట్లయితే మొన్నటి దినాన మేము హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు హాస్పిటల్‌లో ఒక పేషెంట్ చాలా క్రిటికల్‌గా ఉన్నది. మరి ఆమెకున్నటువంటి వ్యక్తిగత జీవితాన్ని పరిశీలన చేస్తే ఆమె క్యాన్సర్‌తో బాధపడుతుందంట. ఆ మామగారిని గమనిస్తా ఉంటే ఈమె ఏమీ చేయలేదేమో అని మనసులో నేను అలా అనుకున్నాను. కానీ ఆమె ఇంకొకరితో మాట్లాడుతున్నప్పుడు నేను గమనించా. ఆమె ఏమని చెప్తుందంటే, నేను బైబిల్‌ని ఇప్పటికి 10 సార్లు చదివి ఉన్నాను. ఇప్పుడు రోమీయులకు రాసిన పత్రికలో నేను చదువుతున్నానని చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. నిజంగా చూడడానికి ఏమీ తెలియని వ్యక్తిగా, మరి అంత అనారోగ్యంగా ఉన్నటువంటి ఆమె చూడడానికి పైకి అలా ఉన్నా సరే ఆమె దేవుణ్ణి స్తుతిస్తుంది. అంత అనారోగ్యంతో ఉన్నా సరే బైబిల్ గ్రంథాన్ని చదువుతా ఉన్నదట. 10 సార్లు కంప్లీట్ చేశానని చెప్తున్నప్పుడు నేనెంతో ప్రభుని స్తుతించా. అంత మాత్రమే కాదు, నేను కూడా అనుకున్నా, మరి నా యవ్వన కాలంలో నేనేమీ చేయలేకపోతున్నానేమో, కానీ నిజంగా ఈ మామగారు ఇన్ని సార్లు అంత అనారోగ్యంతో ఉండి కూడా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నప్పటిని కూడా 10 సార్లు బైబిల్ కంప్లీట్ చేసిందని చెప్పి నేనెంతో సంతోషపడ్డా. అంటే ఆమెకున్న సంతోషం ఎక్కడ ఉన్నదంటే దివారాత్రములు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం ద్వారా ఆమె సంతోషపడుతుందండి. దేవుని నామాన్ని మహిమపరుస్తుంది. ఈ ఉదయకాల సమయంలో నీ సంతోషం ఎక్కడ ఉన్నదని నీవు ఆలోచిస్తున్నావు, నీ సంతోషం ఎక్కడ ఉంటుందని నీవు ఆలోచన చేస్తున్నావో తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుని వాక్యం చేత మనతో మాట్లాడుచున్న మాట, యెహోవాను బట్టి నీతిమంతులారా సంతోషించుడి, ఉల్లసించుడి, యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానం చేయడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఆనందగానం చేసేవారిగా, ఆయన నామమును స్తుతించేవారిగా, ఎల్లప్పుడూ ఆయన వాక్య ధ్యానము చేసేవారిగా ఉన్నట్లయితే ప్రభువులో మనం ఎంతో సంతోషించగలం.